తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూలలో మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రెండవ రోజు బీసీ కార్పొరేషన్లకు నిర్వహించగా అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. ఎస్బీఐ, విలాసాగర్, యూనియన్ బ్యాంకు, బోయినపల్లి శాఖలకు సంబంధించిన గ్రామాలకు బీసీ కార్పొరేషన్లకు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు అధిక సంఖ్యలో నిరుపేద నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాజీవ్ వికాసం పథకం ప్రవేశపెట్టింది. పథకానికి మొత్తం మండలంలోని 23 గ్రామాలకు గాను 1970కి పైగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారని, ఇందులో మొదటి రోజు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలకు ఇంటర్వ్యూ నిర్వహించామని, రెండో రోజు బీసీలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా దాదాపుగా 900కు పైగా నిరుద్యోగ యువతీ యువకులు హాజరైనట్లుగా తెలిపారు. వీరిలో నుండి మంచి నైపుణ్యం కలిగినటువంటి నిరుద్యోగులను, అలాగే బ్యాంకు నియమ నిబంధనలకు లోబడి లబ్ధిదారులను గుర్తిస్తామని, గుర్తించిన లబ్ధిదారులకు ₹1,00,000 వారికి 15 రోజులు, 2 లక్షల వారికి నెల రోజులు, 4 లక్షల వారికి 45 రోజుల శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, మండల పంచాయతీ అధికారి శ్రీధర్, సూపరింటెండెంట్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మహేందర్, ఎస్బీఐ మేనేజర్ సురేందర్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. सर मैडम आप मैडम इसको बना की बात మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మన యువతకి స్వయం ఉపాధి కల్పించుటకు గాను రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం అనే పథకం కింద అనేక విధమైన అంటే నైపుణ్యం గల పనుల మీద వారికి ఒక ఆర్థిక సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మన బోయినపల్లి మండలంకు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఈబీసీ అండ్ వీళ్ళందరికీ అంటే వల్నరబుల్ గ్రూప్స్కి కూడా మనకి స్పెషల్గా వాళ్ళకి కూడా యూనిట్లు అనేది కేటాయించడం జరిగింది. సో మన బోయినపల్లి మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీల నుంచి సుమారుగా మాకు 1970 అప్లికేషన్స్ మాకు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగింది. ఆ 1970 నుంచి కూడా మనకి ఆఫ్లైన్ అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిషన్ ఎంత అయింది అంటే దాదాపు 1400 చిల్లర మనకి వచ్చింది.